కేసీఆర్ ఇక అసెంబ్లీకి రారా? పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి నేరుగా పార్లమెంట్‌కే వెళ్తారా? ఈ చర్చ మరొకసారి ప్రారంభమైంది. కేసీఆర్‌కి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇంట్లో యాక్సిడెంట్ అవ్వటం, ఆయన బాత్రూంలో కింద పడి తొంటి ఎముక విరిగినటువంటి ఆపరేషన్ చేయించుకోవటం, ఆయన ఆసుపత్రికి వెళ్ళడం, ఇంటికి వెళ్ళినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేటీఆర్ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చినట్టు హామీల మీద ఈ నెల రోజుల్లో కూడా గట్టి పోరాటం మొదలుపెట్టారు. అసెంబ్లీ దగ్గర నుంచి ఇద్దరు పోరాటం మొదలైంది. అయితే మరి ఇప్పుడు గాయాలయ్యి ఆయన కాలుకు దెబ్బ తగిలింది కాబట్టి ఆసుపత్రి నుంచి ఇంట్లో ఉన్నారు కేసీఆర్. తిరిగి ఆయన కోలుకున్న తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలప్పుడు అసెంబ్లీకి రావచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలే ఎమ్మెల్యేగా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కీలకమైనటువంటి చర్చ, ఈ అనుమానం ఎందుకు వచ్చింది అని అంటే, ఈ రోజున ఏబిఎన్ డిబేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఇంట్లో పడిపోయినటువంటి నేపథ్యంలో, కాలుకి గాయమైనటువంటి నేపథ్యంలో ఏముంటుంది, అంత చిన్న విషయమే కదా, దానికోసం అంత ఆతృతంగా వెళ్ళి ఎందుకు కలిశారు అనేటువంటి దాని మీద ఏబిఎన్ రాధాకృష్ణ అడిగాడు రేవంత్ రెడ్డి. అదేమిటి, ముఖ్యమంత్రిగా నేను అయిన తర్వాత మేము కలిసేటువంటి అవకాశం వస్తుందో లేదో, ఆయన అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ఏదన్నా ఒకసారి అవకాశం ఉంటుంది కలుసుకునేదానికి, రేపొద్దున అసలు అసెంబ్లీలో కూడా రాడు అనుకోండి, ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అసలు కలిసేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇది ఒక అవకాశము, ఆయన ఒక పెద్ద మనిషి, అదేవిధంగా అలాంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడు కూడా ఆయనకి అంబులెన్స్ అవసరం రాలేదు. అందుకనే ఆయన పడ్డారని తెలియగానే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అంబులెన్స్ అవన్నీ కూడా పంపించేసి పోలీసులను కూడా అలర్ట్ చేసి జాగ్రత్తగా ఆయన ఆసుపత్రికి తీసుకొచ్చేంత వరకు చూసి ఆసుపత్రిలో కూడా మంచి వైద్యం అందేటువంటి విధంగా చేసేటువంటి బాధ్యత నేను తీసుకున్నాను. అందుకని ఆయన్ని కలవటం అనేటువంటిది సీనియర్ పొలిటీషియను అనేటువంటి దాని మీద కూడా ఆయన చెప్పారు. యాదృచ్ఛికంగా చెప్పినా అసెంబ్లీకి రారు, పార్లమెంట్కి వెళతారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేదానికి అవకాశం ఉంది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో వాళ్ళకి రేవంత్ రెడ్డికి ఖచ్చితమైన సమాచారం ఉంటే ఉండవచ్చేమో, అందుకనే ఈ మాట చెప్పారు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. అదేవిధంగా రాధాకృష్ణ కూడా అన్నాడు, నేను ముఖ్యమంత్రి అయ్యాను చూడు, మీరు మిమ్మల్ని ఓడించాను అనేటువంటి విధంగా కొంత ఆత్మస్థైర్యంతో కూడా వెళ్ళినట్టున్నామంటే, అలాగా ఏం లేదు, చూసేవాళ్ళని బట్టి ఉంటుంది. నేను వెళ్ళింది మాత్రం ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన పెద్ద మనిషి, మంచి వైద్యం అందాలనేటువంటి దాని మీద ఆయన పరామర్శించాలి, ఆయనతో ఒకసారి కలవాలి అనేటువంటి దాని మీద వెళ్ళాను, ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే అనేటువంటి విధంగా కూడా మాట్లాడారు. అయితే అసలు రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా అని ఫలితాలు వచ్చినటువంటి వెంటనే, కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే నేను పొలిటికల్ పాయింట్లో ఒక వీడియో చేశాను. అసలు ఎందుకు కేసీఆర్ అసెంబ్లీకి రాడు అనేటువంటి అనుమానం నాకు ఎందుకు వచ్చింది అని అంటే, నేను దాంట్లో ఆ వీడియోలో కూడా ప్రస్తావన చేశాను. మీరు కావాలంటే ఆ వీడియో చూసుకోవచ్చు, మీకు పొలిటికల్ పాయింట్లో అందుబాటులోకి ఉంటుంది. ఎప్పుడైతే పోలింగ్కు ముందు కేసీఆర్ 100 సభల్లో పాల్గొన్నాడు, మొత్తం అన్ని 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 95-96 సభల్లో పాల్గొని 100 సభల వరకు చేసి, అంటే 100 నియోజకవర్గాలను కవర్ చేశాడు. కానీ ఎప్పుడైతే ఫలితాలు అనేటువంటిది ఎన్నికలు అయిపోయినాయి, ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి వెంటనే బీఆర్ఎస్ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్లోనే తెలిపోయినటువంటి అంశం. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కేసీఆర్ బయటికి రాలేదు. అప్పుడు కేటీఆర్ బయటకు వచ్చి, లేదు మేము ఎగ్జిట్ పోల్స్ నమ్మటం లేదు, మేము ఎట్లా ఒకట గెలుస్తాము, మాకు మినిమము 70-80 సీట్లు పైన వస్తాయి అనుకుంటున్నాం, ఇప్పుడు 70 పైన వస్తాయని అనుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అప్పుడు రాలే కేసీఆర్. అదేవిధంగా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ బయటికి రాలే, మాట్లాడలేదు కూడా, మీడియాతో కూడా మాట్లాడలేదు. కనీసంగా 4-5 రోజులు పట్టింది కేసీఆర్కి వాళ్ళ ఊరు ఫామ్ హౌస్ ఏరియాకి సంబంధించినటువంటి ఆ ఊరు వాళ్ళు వచ్చి కేసీఆర్ ఇంటికి వచ్చి ఆయన కలిసినప్పుడు మాత్రమే కేసీఆర్ ప్రజల్లో బయటికి కనిపించాడు.
ఆ నేపథ్యంలోనే నేను కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి వచ్చేటువంటి ఆలోచనలో లేరేమో, రేవంత్ రెడ్డికి ఎందుకు మనం ఓడిపోయినటువంటి దాని మీద ముఖం చూపించేటువంటి ఉద్దేశం లేదేమో అనేటువంటిది అనుమానం నాకు అప్పుడే వచ్చింది. ఎందుకంటే మీడియా ముందుకే రాలేదు కేసీ. ఆ నేపథ్యంలోనే నేను ఆ వీడియో చేసిన సాయంత్రమే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆయన ఇంట్లో బాత్రూంలో పడటము. ఆ మరుసటి రోజు అసెంబ్లీ సమావేశాలు అనుకుంటా, మరుసటి రోజు రెండో రోజు ఆయన తర్వాత ఆసుపత్రి పాలవటం, ఇవన్నీ అసెంబ్లీ కూడా అయిపోయింది. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు కూడా వస్తారా రాలో తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే మాత్రం బహుశా ఈ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు ప్రమాణ స్వీకారానికి కూడా మరి కేసీఆర్ రాకపోవచ్చు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి కూడా రాకపోవచ్చు, నేరుగా ఎంపీ ఎన్నికల్లోనే పోటీ చేస్తారు అనేటువంటిది మాత్రం ఆ అనుమానాలను బలపరిచేటువంటి విధంగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఉంది. అందుకనే ఈ ప్రస్తావన మరొకసారి నేను చేయదలుచుకున్నాను.